అనుగ్రహించిన వాక్య భాగము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం అంటే 22వ అధ్యాయము 14-15 వచనాల నుంచి చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా అందరూ చెప్పమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14-15 వచన. జీవ వృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. కుక్కలును మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. మరొక మారు చెప్పుకుందాం. దయచేసి కొంచెం సౌండ్ పెంచి చెప్పండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణములో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఈ వాక్యము యొక్క టైటిల్ ఏంటంటే పరలోకానికి అర్హులు, పరలోక పట్టణానికి. ప్రకటన గ్రంథం యోహాను గారు రాశారు. యోహాను గారు పద్మాసు ద్వీపములో ఉంటే ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన పరలోకానికి ఆరోహణంగా తీసుకొని వెళ్ళి పరలోకపు దృశ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు. చివరి అధ్యాయములో ఆ పట్టణములో అనగా పరలోకపు పట్టణములో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలో చెప్పాడు. ఎవరెవరు అందులో చారో కూడా తెలియజేశారు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించగానే మనకు అర్థం అవ్వాలి, మనం పరలోక పట్టణానికి అర్హులుగా ఉన్నామా లేదా. ఆ పట్టణంలో చేరకుండా వెలుపట ఉండేవారి లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. వాటిలో మనం ఉన్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఒకవేళ నువ్వు వెలుపట ఉండేవారి జాబితాలో ఉంటే నిన్ను నీవు పరీక్షించుకొని సరిచేసుకొని పరలోక పట్టణములోనికి ప్రవేశించేటువంటి యోగ్యతను సంపాదించుకోవాలి. ఆమేన్. చూడండి, ఈ వచనము 14వ వచనములో జీవ వృక్షమునకు హక్కు గలవారు. జీవ వృక్షానికి ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారు జీవ వృక్షానికి హక్కు కలిగినవారు. హక్కు కలిగినవారు అంటే జీవ వృక్షాన్ని భుజిస్తారు, ఆ ఫలములను భుజిస్తారు. చూడండి, అదే అధ్యాయము ప్రారంభంలో ఉంటుందన్నమాట. 22వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. 4వ వచనం అందరూ చెప్పండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము
పరిశుద్ధ గ్రంథంలో ఈ చక్కని మాట జీవ వృక్షాన్ని గురించి వ్రాయబడ్డారు. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 2:7. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుడుగా, జయించువానికి దేవుని యొక్క పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను. ఎవరంట వీళ్ళు? జయించువారు. ఎవరండి? అందరూ చెప్పండి. ఏమి జయించాలి? లోకమును. లోకమును జయించాలంటే లోకములో ఏమేమున్నవి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. లోకములో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, లోకము అనగా ఈ 3 గుర్తుకు రావాలి. ఈ 3ని మనము ఏం చేయాలి? యేసు ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. ఇప్పుడు లోకాన్ని జయించడం అంటే 3: శరీరాశ, నేత్రాశ, జీవపు. 3 జయించాలి. 3ని యేసు ప్రభు జయించాడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ 3 జయించాలి. శరీరాశ, ఈ శరీరాన్ని జయించినోడు బాగా ప్రార్థన చేస్తాడు. ఆమేన్. నువ్వు శరీరాన్ని జయించడం అంటే అది చెప్పినట్టు వినకుండా వాక్యం చెప్పినట్టు చేయాలి. శరీరాన్ని జయించడం. చూడండి, అలా జయించిన వాళ్ళు జీవవృక్ష ఫలములను భుజించే అర్హతను పొందుతారు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో జీవవృక్షమునకు హక్కు గలవారై. జీవవృక్షమునకు ఎవరు? లోకమును. లోకమును ఎవరు జయిస్తారో వాళ్ళు జీవవృక్ష ఫలాలు భుజించడానికి అర్హులవుతారు. లోకమును జయించాలంటే ఏమిటని? శరీరాశ, నేత్రాశ, 3 జయించాలి. బైబిల్లో ఈ 3కి ఒక్కొక్కరు కొంతమంది అయితే లొంగిపోయారు. శరీరాశకు లొంగిపోయినారు, నేత్రాశకు లొంగిపోయినారు, జీవపు డంబానికి లొంగిపోయారు. సైతాను ఈ 3 ద్వారానే ప్రతి ఒక్కరిని కూడా ఓడించడానికి ప్రయత్నము చేస్తాము. చూడండి వాక్యములు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టుకో. యేసయ్య సింహాసనం ఆయనకి ఎలా వచ్చింది? జయించుట ద్వారా వచ్చింది. అలాగే మనం కూడా జయిస్తే ఆయనతో పాటు సింహాసనమందు మనలని కూర్చుండబెట్టుకో. ఇప్పుడు చెప్పాలి, ఏమి జయించాలి? తోడుకోడల్ని జయించాలయ్యా. ఇన్ని అప్పులు ఉన్నాయి, వాటిని జయించాలయ్యా. ఇంత అనారోగ్యం ఉంది, దీన్ని జయించాలి కాదు. 3 శరీరాశ, నేత్రాశ, ఇది లోకం. లోకములో ఉన్నవన్నీ 3. ఆ యోహాను గారు రాసిన పత్రికలో చివరి ఒక మాట ఏముందంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చివరి ఏమి రాయబడిందంటే, ఇవి దేవుని వలన పుట్టినవి. మరి ఎవరి వలన పుట్టాయి? సైతాను వలన. సైతాను సంబంధించినవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రభు యొక్క బిడ్డలు ఈ 3 జయించారు.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున జయించువాడు. చూడండి ఎన్ని గొప్ప ధన్యతలు. మనం చదువుకున్న వాక్య భాగంలో తమ వస్త్రములను ఉదుకుకొని వారు ఏమిటి ఆ వస్త్రం చూడండి. ఇప్పుడు 3:5లో చెప్పబడ్డవి. జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములోనున్న జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును చూడండి ప్రియులరా, దేవుని పిల్లలు అనగానే తెల్లని వస్త్రాలు గుర్తుకురావాలి. వస్త్రాల్లో ప్రత్యేకత పాత నిబంధన కాలం నుండి ఇప్పటి వరకు కూడా వస్త్రాలలో ప్రత్యేకతలు ఉన్నాయి. జయించే వారికి ఇచ్చేవి తెల్లని వస్త్రాలు. పరలోకములో దూతలు తెల్లని వస్త్రాలు. పరలోకపు సంబంధులు ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు. మనం తెలుపు అనగా పరిశుద్ధతకు సాదృశ్యంగా తెల్లని వస్త్రములను ధరించుకున్న వారముగా ఉండాలి. ఇక చూడండి, పరలోకపు వస్త్రాల గురించి వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చినవా గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని శ్రమలు వచ్చినప్పుడే నీలో ఉన్న కల్మషం అంతా పోయి తెల్లగా శుద్ధీకరించబడతారు. తెల్లని రూపం వస్తుంది. చూడండి, పేతురు రాసిన పత్రికల మాట చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు పరలోకములో దేవుని బిడ్డలు ధరించే వస్త్రాలు తెల్లని వస్త్రాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడేది. వారు అందరూ చెప్పండి, తెల్లని వస్త్రములు ధరించిన వారై ప్రభు సన్నిధిలో ఈ గుంపులో నువ్వు నేను ఉండాలి. ఆమేన్. తెల్లని వస్త్రములు ధరించి ప్రభువును స్తుతించే గుంపులో మనమందరము ఉందుముగాక. ఎవడు లెక్కింపలేదు. దానికి పై భాగంలో 144 మందిని గురించి వ్రాయబడింది. వీరట అనింద్యులు అని రాయబడింది. అంతేకాదు స్త్రీ ద్వారా ముట్టుకొనని వారు అని కూడా వ్రాయబడింది. చూసారా, ఆశ్చర్యం వేసింది. ఈ భూమి మీద ఉన్న వారందరినీ సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారిని లెక్కిస్తే ఎంతమంది అంట? అక్కడ ఉంది చూడండి, 7వ అధ్యాయంలో 144. గమనించండి, వీరు స్త్రీ సాంగత్యము వలన అపరిశుద్ధులైన వారు, అంటే వారిని ముట్టుకొనని వారు. గమనించండి, ఇది చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తారు.
అంటే ఈ భూమి మీద పరిశుద్ధులు, స్త్రీని ముట్టుకొనని వారు, అపరిశుద్ధమైన క్రియలు చేయని వారు 140. ఇప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు వారు సిరిని, అంటే సిరి అంటే డబ్బును, స్త్రీని ముట్టుకోలేదంట. ఆయన పుట్టినది మొదలు చనిపోయిందా. ఇంత ధనం తీసుకొని ఎవరన్నా వచ్చాయా, ఇగో కానుక తెచ్చాను తీసుకొని ప్రార్థన చేయమంటే వెంటనే ఆయన నోటి నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? అక్కడ పెట్టంట. ధనాన్ని ముట్టుకో. ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే అతన్ని పిలిచి ఇది తీసుకొని అక్కడ పెట్టంట. ధనాన్ని ఒక్కరోజు కూడా ముట్టుకోవాలి. ఎంత చూడండి నిగ్రహం ఉండాలి, ఎంత పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఇలాంటి సమూహం అయిపోయిన తర్వాత ఎవడు కూడా లెక్కించని ఒక సమూహం వచ్చింది. వారందరూ కూడా తెల్లని వస్త్రాలు. చూడండి ఇంకా వాక్యంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల. ఏ వస్త్రం అంటే ఇది? ఎక్కడ మనకి భూమి మీద దొరకదు, మన మీద దొరకాలి. ఆమె భూమి మీద ఎక్కడ ఏ కొట్టులోకి వెళ్ళి ఏ షాపులోకి వెళ్ళి దీన వస్త్రం ఇయ్యి అంటే అక్కడ దొరకనే. మనము ధరించుకోవాలి. ఏంటి అంటది? దీన మనస్సు అనే వస్త్రం. కొంతమందిలో ఎంత దీనంతో అవి ధరించుకొని ఉంటారు. ఇంకా చూడండి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను. ఇవేంటి? అందరి మీద కనబడాలి. ఆమె ఏ వస్త్రాలు? ఇప్పుడు ఈ వస్త్రధారణ చూస్తే ఆశ్చర్యం వేస్తారు. చినిగిపోయిన వేసుకుంటారు. అర్థమైందా? ఒక టైలరు కుడుతూ షర్ట్లన్నీ ప్యాంట్లన్నీ కుడుతుంటే వాడికి ఆ కుక్క నవిలి అలవాటు ఉందండి. ఆ కుక్క నవ్వుతా కుడతా ఉన్నాడు, నోట్లో జారి చొక్కా మీనబడి ఏమైంది? చొక్కంతా సరే భయపడుతూ కుట్టాడు. వీడు తీసుకొని పోయి వేసుకుంటే అందరూ వచ్చి నాకు అట్టాడి కుట్టయ్యా చూసారా? ఇప్పుడు ఏం చేయాలి? వీడు రోజు పొద్దాక ఆకుక్క నవిలేయటము, ఊయడము, దాన్ని కుట్టడం అందరు ఫ్యాష్. చూసారా? ఒక్కొక్కడు అన్ని చినిగిపోయి, ఒక్కొక్కడు ప్యాంటు జారిపోతా. దేవుని పిల్లల్ని ఇది కనబడకూడదు. ఆమె ఎప్పుడైతే నీ వస్త్రధారణ పరిశుద్ధంగా ఉండిద్దో నిన్ను చూసే వారికి కూడా అలాంటి ఆలోచనలే వస్తాయి. చూసారా? మన దేశమే కాదు, వేరే దేశాల్లో కూడా చినిగిపోయినవి వేసుకుంటున్నారు. చినిగిపోయిన జీన్ ప్యాంట్లు, చినిగిపోయినటువంటి షర్టులు. గమనించండి, సంఘములో అడుగు పెట్టే ప్రతి బిడ్డ నేర్చుకోవాలి, మన వస్త్రాలు మన మీద రక్షణ వస్త్రాలుగా ఉండాలి. ఆమె ఇంకో వస్త్రం ఏంటి తెలుసా? దీన మనస్సు అనే వస్త్రం. అదే అధ్యాయం 3వ వచనములో చూడండి, యెషయా గ్రంథం 61:3, సియోనులో దుఃఖించు వారికి. నువ్వు ఇక్కడికి వచ్చి కన్నీరు కారిస్తే నా దేవుడు ఇచ్చే వస్త్రం ఏంటో తెలుసా? ఉల్లాస. ప్రభు సన్నిధిలో ఎంత ధన్యతో చూడాలి. దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కారిస్తే దేవుడు నీకిచ్చే వస్త్రాలు ఏంటో తెలుసా? ఉల్లాస.
యెషయా గ్రంథం 45వ అధ్యాయము 13వ వచనం. నీతిని బట్టి కోరెషును రేపెత్తిరి, అతని మార్గములన్నీ సరళము చేసెను. అతడు నా పట్టణమును కట్టించు, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని విడిపించు. కోరెష్ అంటే ఎవరో తెలుసా అండి? దేవుని సన్నిధిలో గానం చేసేవారు. ఆయన వస్త్రాలు స్తుతి వస్త్రాలుగా ఉండెను అని దైవ గ్రంథంలో మనం చూస్తాం. మందిరంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ ఈ రకపు వస్త్రాలను ధరించుకుందురుగాక. దయచేసి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం వస్త్రాలకి. మందిరము కొరకు ప్రత్యేకమైన వస్త్రాలు మనందరము కూడా సిద్ధపరచుకుందుముగాక. ఇంకా చాలా విషయాలకు వెళ్ళేటప్పుడు చాలా రకాల వస్త్రాలు వేసుకోవచ్చు. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ప్రత్యేకించబడిన వస్త్రముతో వస్తే అది చూచుటకు అన్యులకు ఎంతో ముచ్చటగా ఉండేది, మనకు కూడా హీనకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలును మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు పరలోక పట్టణానికి. కుక్కలు, అసలు కుక్కలు పరలోకంలోనికి రావు. మరి ఎందుకు చెప్పారు గమనించండి. కొందరికి కుక్క బుద్ధి. కుక్కదే బుద్ధి అమ్మా, చూడండి వాక్యములోనే చెప్పబడింది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 26:11. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగేటువంటి కుక్కతో. కుక్కకున్న ఆ బుద్ధి ఎలాంటిదంటే తను కక్కుతుంది, మరలా తిరిగి దాన్ని. ఈనాడు చాలా మంది ఇలాంటి కుక్క బుద్ధితో చాలా మంది ఉన్నారు. ఇక ఈ పాపం చేయకూడదు అనుకొని మరలా ఏం చేస్తున్నారు? అదే పాపం. ఈ తప్పు చేయకూడదు అనుకొని మరలా అదే తప్పును చేస్తారు. వీళ్ళందరూ ఎవరంట? కుక్కలు. కుక్కలు, కుక్క బుద్ధి. పేతురు రాసిన చూడండి మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది వరదలో దొర్లుటకు మళ్ళినట్లును. చూడండి, కొంతమందికి అది నిజమైన సామెతలాగా కొంతమంది బుద్ధులు ఉంటున్నాయి. ఎంతో మంది జనవరి 1న తీర్మానం చేస్తా, ఇక ఈ రోజు నుండి క్రొత్త సంవత్సరం క్రొత్తగా జీవించాలి. మన కొద్ది కాలానికి కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా అలా పోతూ ఉన్నారు. వాక్యం మూలంగా చెప్పబడలేదండి. ఇలాంటి వ్యక్తులకు పరలోకములో ప్రవేశించే భాగ్యము ఉండదు. చూడండి 7వ అధ్యాయం మత్తయి సువార్త. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పరిశుద్ధమైన తీసుకెళ్ళి పెట్టిన కుక్క దాన్ని అపరిశుద్ధంగానే చేసింది. అందుకని పరిశుద్ధమైనది కుక్కల ముందు పెట్టొద్దు అన్న. గమనించండి, వాక్యము వింటూ కూడా వాళ్ళు ఇంకా బుద్ధి రాని వారిగా లోకాశలకి లోనైపోయి చేసిన తీర్మానం, దేవుని సన్నిధిలో అనుకున్నటువంటి ఆలోచన వారు నెరవేర్చారు. కుక్క వలె మరలా వాంతికి తిరిగినట్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. చూడండి మత్తయి సువార్తలో
ఇంకో వాక్యం చెప్పబడింది 15వ అధ్యాయం 26-27 వచ్చిన. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల యొక్క బల్ల మీద నుండి వాడు మొక్కలు తిన. ఇక్కడ ఒక సందర్భం చూడండి. యేసు ప్రభు దగ్గరికి ఒక సురోపెనిక అనే వంశానికి చెందిన స్త్రీ వచ్చి ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు ఆయన బ్రతిమాలుతూ ఉందంట. అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, నువ్వు వచ్చి ఆ దయ్యాన్ని వదిలించు. మధ్యాహ్నం దాకా బ్రతిలాడుతూ ఉంటే యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. శిష్యులు అడిగారయ్యా, ఈమె ఉదయం నుంచి మనల్ని వెంబడిస్తుంది, బ్రతిమాలుతుంది, ఈమెకు సహాయం చేయమంటే ప్రభు వాళ్ళకు కూడా ఒక మాట చెప్పారు. చివరిలో ఆమెతో ఒక మాట అన్నాడమ్మా, పిల్లల యొక్క భోజనము తీసి కుక్క పిల్లలకి ఇయ్యలేము కదా అని అనగానే ఆమె చూడండి, సహజంగా మనకైతే కోపం వచ్చింది, అంతే కదా. కుక్కతో పోలుస్తావా? చేస్తే చెయ్యి ప్రార్థన, లేకపోతే లేదు అని కోపపడే సందర్భం ఉంది. కానీ ఆమె కోపపడలా. ఏమనుందో తెలుసా? అవును ప్రభువా, మేము కుక్కలమే. అయితే యజమానులు తినేటప్పుడు ఆ ముక్కలు బల్ల మీద నుండి క్రింద పడతాయి కదా, అలా నా కుమార్తెకు సహాయము అంటే తగ్గింపులో కూడా ఈమె కుక్క వలె తనను తాను చూసారా. ఎవరినైనా సహజంగా కుక్క అంటే కోపం వచ్చింది, కానీ ఆమెకు కోపము రాలా. తగ్గించుకొని ఒప్పించుకొని ప్రభు దగ్గర సహాయము. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయములో 16వ వచనము, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నా. ఎవరా దూత? యోహాను గారి ఈ సంగతులని మనకు తెలియచేస్తూ ఉన్నా. కుక్క వలె తగ్గించుకొని ఆమెతే మేలు పొందుకుంది. కొంతమంది కుక్క వలె తమ వాంఛకి తిరిగినట్లు తిరిగి ఆ యొక్క పాత జీవితంలోనికి మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వారిని పరలోక రాజ్యములోనికి రానివ్వనే. అదే మనం చదువుకున్నాం చూడండి. ఇక మీ ఎదట 22వ అధ్యాయము 3వ వచనము, ఇక మీ ఎదట శాపగ్రస్తమైనదేదియు దానిలోకి రావడానికి గమనించండి, అందులో ప్రవేశించడానికి. రెండవ వారు చూడండి, మొదటి వారు కుక్కలు, రెండవ వారు మాంత్రికులు అంటే మంత్రక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో కూడా చెప్పబడింది వీరి గురించి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మంత్రగాళ్ళకు కూడా పరలోకములో ప్రవేశము. నువ్వేమన్నా మంత్రగాళ్ళను వెంబడిస్తున్నావు, మంత్రగత్తెగా మంత్రగాళ్ళుగా జీవిస్తున్నావు, నీకు కూడా పరలోకములో ప్రవేశం ఎక్కడుంటుందంట? చదువు, అదే వచ్చినాం. అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడతారు. చూసారా, దేవుని బిడ్డలుండే స్థలానికి వారు రావు. మంత్రజ్ఞులు, మంత్రకాలు. మంత్రం అంటుంటే, నేను ఒక ఆయన్ను చాలా రోజులు బ్రతిలాడితే ఆయనకు ఒక మంత్రం వచ్చు. తేలు కొడితే ఆయన దగ్గరికి తీసుకెళ్తే
ఆయన మంత్రం చేస్తే ఏమవుద్ది? ఆ నొప్పి తగ్గిపో. చాలా రోజులు అడిగితే ఒకరోజు, చిన్నోడా పొద్దాక అడుగుతున్నావు కదా అని చెవులో చెబుతానన్నా. ఎవరు లేరు కదయ్యా, మామూలుగానే చెప్పంటే అటు చెప్పకూడదు, మంత్రం పారదు, చెవులో చెబుతా. ఏం చెప్పాడో తెలుసా? మరి ఇంతమందికి నేను చెప్పి పారదేమో కదా, అయినా చెప్తున్నాను. వేపమండలు తీసుకుంటారు, తేలుగుట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మంత్రం చేసే వాళ్ళు ఏం తీసుకుంటారు? వేపమండలు తీసుకొని పుట్టిన దగ్గర పొద్దాక ఇలా అంటారు. వినబడకుండా నోటితో మంత్రాలు చదువుతారు. ఏం మంత్రాలు అయ్యేది? నా మంత్రంలో ఏం లేదయ్యా, వేపాకులో తేలు విషమును తగ్గించే శక్తి ఉంది. అందుకని వేపాకు తీసుకొని నేను తిట్టినా మంత్రమే, దూషించిన మంత్రం, నా నోటి తేదంటే అది మంత్రమే. దానికి అసలు మంత్రం ఏమి? వేపాకుతో అలా వేప కొమ్మలు కన్నందువల్ల వేపాకులో కొన్ని శక్తి ఉందంట. తేలు యొక్క ఆ విషాన్ని తగ్గించే శక్తి. గమనించి, మనకు తెలియని చాలా ఉన్నాయి. రోజు ఉదయాన్నే వేపాకు కొంచెం తింటే నీకు షుగర్ పోయింది. ఆమె షుగరు, ఈ మాట ఎవడిండు? వేప చెట్లు ఎక్కడున్నాయి? ఎంత పెట్టి కొనాలి? ఊరకనే దొరుకుతాయి. రోజు ఉదయం లేచి 2-3 వేపాకులు తింటే షుగర్ పోయింది. ఇది ఎవడు వినడు, దీన్ని ఎవడు అనుసరించడు. అక్కడికి వెళ్ళి ఒడ్డు చుట్టూ ఇంజక్షన్లు మాత్రము వేసుకుంటారు. చూసారా? ఆయన చెప్పిన సత్యం అది. వేప ఆ ఆకులో ఉన్న ఆ ఔషధం ఆ నొప్పిని విషయాన్ని తగ్గిస్తుందయ్యా. మంత్రము ద్వారా ఏమీ. చూసారా? మీకు కూడా ఇప్పుడు తేలు కొడితే ఏం చేయాలి అమ్మా? నేను చిన్నపిల్లలప్పుడు ఊళ్ళో నాసరయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి లేపగానే తూ అంటాడు. ఎందుకు వచ్చిన నిద్ర జడగొట్టిర్రు అని తూ అని ఆ యాపాకులు తీసుకొని కిందకి అలా ఇలా అంటే పోయింది. అలా అనకుండా కూడా మీరు యాపాకులతోటి ఆ విషయాన్ని తగ్గించవచ్చు. ఇవి మంత్రజ్ఞులు. మంత్రాలు అనేవి దేవుని బిడ్డలకు చెందినవి, సైతానుకు సంబంధించినవి. కాబట్టి మనం ఎప్పుడు మంత్రజ్ఞులకు భయపడాల్సిన పని లేదు, మంత్రాలను వెంబడించాల్సిన పని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, విగ్రహారాధికులు ఎవరంట? వీళ్ళు అంటే విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించేవారు. మన దేవుడు రోషము కలిగిన. చూడండి ఆ మాట చూద్దాం. నిర్గమకాండ 20వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండ 20వ అధ్యాయము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ప్రభు అంటున్నాడు. చదువుమా. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద ఉండే నీళ్ళ యందు గాని దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. అర్థమైందా? ఒక విగ్రహాన్ని నువ్వు ఆరాధించావంటే దేవుని యొక్క మొదటి ఆజ్ఞను, ఏ ఆజ్ఞను? మొదటి ఆజ్ఞను నీవు మీరినట్టు. అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా దేవుడు 10 ఆజ్ఞలను తెలియజేశాడు. వాటిలో కూడా మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఎక్కడెక్కడ? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి మీద నుండే ఏ రూపాన్ని నువ్వు చేసుకోవాల్సిన పని. ఒకవేళ నీ విగ్రహారాధికుడు అయితే దేవుని ఆజ్ఞను మొదటగా మీరిన వాడి, మొదటాజ్ఞను మీరిన వాడి అవుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా విగ్రహారాధన చెయ్యకూడదు, విగ్రహానికి నమస్కారము చెయ్యకూడదు, విగ్రహాలకు నమస్కరించటము చెయ్యకూడదు. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. గుర్తుపెట్టుకో, విగ్రహారాధికులు దేవుని రాజ్యములో
ప్రవేశించలేరు. విగ్రహారాధికులు దేవుని రాజ్యం యొక్క దాపుకు కూడా రాలేదు. ఎందుకని? ఆయనను కాదని నువ్వు ఇంకొకరి. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఇంకొక దైవజనుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరసై ఉన్నారు. శిరసై ఉన్న ప్రభువును నీవు ఆరాధించకుండా ఇంకొక శిరసు తెచ్చి నీ మొండెము మీద పెట్టుకొని నువ్వు చూసుకుంటే ఎలా ఉంటుంది? నీ భర్త యొక్క మొండెం మీద ఇంకొకల శిరస్సు పెడితే నీకెంత అసహ్యతో. దేవుడు నీకు, నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయనను కాదని నువ్వు ఇంకా ఏ రూపాన్ని చేసుకున్నా అది ఆయనకు కోపము తెప్పించే కార్యం. పాత నిబంధనలు మనం చూస్తాం. మోషే ఏమో సీనాయి పర్వతం మీద ఉంటాడు. ఇశ్రాయేలీయులందరూ ఒక దూడను చేసుకొని ఆయనే దేవుడని అందరూ గంతులు వేస్తుంటే దేవునికి కోపం వస్తుంది. మోషేను తిరిగి పంపిస్తాడు. మోషే కూడా దృశ్యం చూసి తన చేతిలో ఉన్న దశాజ్ఞల 2 రాతి పలకలను విసిరేస్తాడు, పగిలిపోతాడు. గమనించండి, నీవు దేవునికి బాగా కోపం తెప్పించే కార్యం ఏదంటే విగ్రహారాధన. గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ను కాక మరొకరిని నీవు ఆరాధిస్తే నీవు దేవుని మొదటాజ్ఞను మీరిన వ్యక్తి అవుతావు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ఆ మాట చదువు. ద్వితీయోపదేశకాండం, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి ఎందే గాని భూమి క్రిందనున్న నీళ్ళ ఎందే గాని దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. ఇప్పుడు చదువుమా. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము కలిగిన 10వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని విషయంలో ఎన్ని తరాలంట? అంటే ఈ 10 ఆజ్ఞలు మనం అనుసరించాలి. చాలామంది పాత నిబంధనలో చెప్పారయ్యా ఆ ఆజ్ఞలని అనుకుంటారు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక యవనస్తుడు వచ్చయ్యా, నేను నిత్య జీవములో ప్రవేశించాలి, నేనేం చేయాలని అడిగితే ప్రభు ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు పాటించు. 10 ఆజ్ఞలు పాటించు. 10 ఆజ్ఞల్లో ఆత్మీయ జీవితానికి కావలసిన అన్ని విషయాలు చెప్పబడ్డాయి, అన్ని విషయాలు వివరించబడ్డాయి. కాబట్టి 10 ఆజ్ఞలు మనం పాటించాలి. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథంలో చెప్పారులే, అది మనకు చెందింది కాదని అనుకోమాక. 10 ఆజ్ఞల్లో విశ్వాసికి అవసరమైన అన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఈ ఆజ్ఞలంతా నువ్వు పాటిస్తే ఎన్ని తరాలు? 1000 తరాలు. ఎన్ని తరాలమ్మా? 1000 తరాలు కరుణిస్తాడు. ఒకవేళ నువ్వు ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, అక్కడ చదువుమా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. ఎందుకంటే ఆయన నామము శక్తి కలిగినది, ఆయన నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో
మోషే ప్రార్థించగా ఆహారం కురిపించింది. మోషే ప్రార్థించగా ఆహారం కురిపించింది. దేవుని నామము శక్తి కలిగి ఆ నామాన్ని తీసుకెళ్ళి ఇంకొక విగ్రహానికి పెట్టకూడదు తెలుసా. ఆ నామాన్ని తీసుకెళ్ళి ఇంకొక రూపానికి నీవు తగిలించకూడదు దేవుడు అని. అర్థమైందా? ఈ భూమి మీద ఉన్న అన్ని రూపాలు నీవు చేసుకునేవే. దేవుని యొక్క కృపను బట్టి మన దేవుడు మనలను నిర్మిస్తే, సృజిస్తే, మనం ఇంకొక రూపాన్ని సిద్ధపరచుకుంటే ఆయనకు రోషము కలిగిన దేవుడు కనుక వచ్చి మోషే కొండ దిగి వచ్చి వారికి అంటాడు, ఆ దూడను అగ్నిలో వేసి అదంతా కాలిపోయేలా చేసి ఆ బూడిదను ప్రజలందరికీ నీళ్ళలో వేసి రాజేస్తాడు. చూసారా? కాబట్టి మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఉన్న పాటున అమ్మ జాగ్రత్తగా వినండి, ఉన్న పాటున నువ్వు ఉన్న చోటున సాగిలపడి నీ దేవునికి నీవు ప్రార్థన చేయి. దానికి ఏదో ఒక రూపం, ఒక బొమ్మ, ఒక విగ్రహము నువ్వు పెట్టుకొని దాన్ని ఆరాధిస్తే దేవుని కోపానికి నీవు గురవుతావు, దేవుని ఆగ్రహానికి నీవు గురవుతావు. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఈ విషయంలో మనము క్లారిటీగా ఉండాలి. దేవుడు ఒక విగ్రహము కాదు, దేవుడు ఒక బొమ్మ కాదు, దేవుడు ఒక మూలలో ఉండేవాడు కాదు, దేవుడు ఒక చోటనే ఉండేవాడు. ఆయన అడవిలో ప్రార్థించిన ప్రార్థనను ఆలకించాడు, అగాధ జలములలో ప్రార్థించిన ప్రార్థన ఆలకించాడు. ఆయన ఒక రూపం చేసుకుని ఒక మూల పెట్టుకొని ఆరాధిస్తే వినేవాడు. ఆయన సర్వశక్తి కలిగిన నువ్వెక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే, నువ్వు ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభువును ఆరాధించాలి. అంతేగాని విగ్రహాలను ఎప్పుడు మనము వెంబడించే వారముగా ఉండకూడదు. తర్వాత ఇంకొకరు చూడండి, విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపటోడు. ఏమిటి అబద్ధం? బైబిల్లో అబద్ధం చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. అబద్ధం చెప్పి చనిపోయారు భార్య భర్త. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే అబద్ధం చెప్పారండి. భర్త అబద్ధం చెప్పాడు, చనిపోయాడు. అతన్ని పాతి పెట్టి వచ్చారు. అప్పుడే భార్య వచ్చింది. భార్య కూడా ఏం చెప్పింది? అబద్ధమే. ఆమె కూడా చనిపోయింది. అబద్ధం ఎందులే, చిన్నదే కదా అనుకుంటా. ఒక మనిషిని సైతానంట మొదట అబద్ధముతోటి పాపములోనికి తెచ్చి, అబద్ధముతోటే పాపములోనికి అడుగు పెట్టిస్తారు. తర్వాత సర్వనాశనము చేసి. బైబిల్ ఇంకొక ఆయన ఉన్నాడు, అబద్ధము చెప్పి తన ఇంటికి, తనకును తన వారికి కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. గేహజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే దైవజనుడు నేను ఎక్కడికి వెళ్ళాడు, వెండి బంగారము వస్త్రాలు తెచ్చుకున్నాడు. తుదకి
దైవజనుడు అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదన్న. అవునా, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ ఇంటి వారికి ఎప్పుడెప్పుడంట, సర్వకాలం అంటే ఎల్లప్పుడు. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి వ్యాధి పోగొట్టుకుంటే యేసు ప్రభు దగ్గర ఉన్న ఆయన చెప్పాలి, వ్యాధిని తెచ్చుకో. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు ఈ మధ్య ఒక చోట ప్రార్థనకి వెళ్ళి దిమ్మ అనుకుని బాగా నిద్రపోతున్నాడు. పక్క ఆమెకు దయ్యం ఉందంట. ప్రార్థనకు వచ్చి ఆ దైవజనుడు ప్రార్థన చేసేసరికి ఆ దెయ్యం పోయి నిద్రపోయి ఆమెలో చూసారా? ఆ వారం ఇంటికి పోతే దయ్యమే దయ్యం. ఆ మరుసటి వారం వచ్చి చదువుతుందంట, అయ్యా ఈమె దెయ్యము నన్ను పట్టుకో, ఈమె దెయ్యము ఏం చేస్తే పట్టుకుందమ్మా? పొరపాటు నా పక్కన కూర్చొని నిద్ర. జాగ్రత్త. నయమానేమో ప్రవక్త యొద్దకు వచ్చి తనకున్న కుష్టి వ్యాధి చెప్పండి పోగొట్టుకోండి. ప్రవక్త దగ్గర ఉన్న గేహజీ ఆ కుష్టి వ్యాధి మొత్తాన్ని ఇంటికి తీసుకుపోయాడు. ఆలోచించ. మందిరానికి వచ్చినప్పుడు, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉంటే అర్థమైందా? వదిలిపోయిన దయ్యం ఊరకపోదు. ఇక్కడ ఎవరు పనికి వస్తారా అని చూస్తుంది. నువ్వు నోరు తెరుచుకొని నిద్రపోతున్నావు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చింది, బైబిల్ తెరిచిపెట్టి కళ్ళు అట్లనే తెరుచుని నిద్రపోతాడు. చూసారా? బైబిల్ చదువుతున్నాడు అనుకుంటాం మనం. ఒక్క సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి నిద్రపోతాం. నీ పక్కన ఎవరికైనా వ్యాధి ఉంటుంది, నీలోనికి వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అక్కడ అగ్ని మండుతూ ఉంది, మంట. అమ్మా కళ్ళు మూసుకొని కూర్చుంటామా? చెప్పాలి, కూర్చుంటామా? ఓమ మన మీద పడుద్దని చాలా జాగ్రత్తగా ఉంటాం. సైతాను కూడా బాగా నేను గమనిస్తూ ఉంటుంది. భద్రంగా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే అది నీ మీద పడుతుంది. జాగ్రత్త. చూడండి, ఈ యొక్క చివరి మాట అబద్ధం అనేది అది చిన్నదైనా పెద్దదైనా మనం మానుకోవడానికి సంపూర్ణంగా ఇష్టపడాలి. ఒక చిన్న అబద్ధమే కదా అని నువ్వు అనుకున్నావా, నీ చేత పెద్ద అబద్ధము కూడా చెప్పిస్తాయి. అందుకని అక్కడ రాయబడింది, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడు ఎలుపటావు. దేవుని యొక్క 10 ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞ ఏంటో తెలుసా? అబద్ధ సాక్ష్యము చెప్పండి పలకపో. అబద్ధ సాక్ష్యము పలకపో. చాలా బాధాకరమైన విషయం. ఒక ఆయన పేరు లోకయ్య. ఏ పేరమ్మా? లోకాసు వార్త కదా. ఇంకొక ఆయన పేరు ఆదాం. ఏం పేరు? ఆదాం. ఏం పేరు? బైబిల్లో ఉన్న పేరు. వీళ్ళిద్దరూ నా మీద అబద్ధ సాక్ష్యానికి సంతకం పెట్టారు. తెలుసా, నన్ను ఎప్పుడు వాళ్ళు చూడలేదు, నేను కూడా వాళ్ళను చూడలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. పేరేంది? లోకయ్య. చూసారా? అబద్ధ సాక్ష్యం భయంకరమైనటువంటి పాపానికి దారి తీస్తుంది. నీకు చేతనైతే మేలు చెయ్యి కానీ, జాగ్రత్తగా వినండి, కీడు ఎంత మాత్రము మౌనంగా ఉండు. అంతేగాని నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యము ద్వారా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రభువే చెప్పాడు, అబద్ధ సాక్ష్యము పలుకోకూడదు. అబద్ధం అనేది సులువుగా కనబడద్దేమో, అబద్ధం అనేది తేలికగా కనబడద్దేమో. అబద్ధము ఒక భక్తుని ముందు ఆడితే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరూ చనిపోయారు. ఆలోచించండి, ఒకవేళ వాళ్ళకు పిల్లలుంటే ఏం కావాలి? అమ్మా చందా ఇచ్చి చచ్చిపోయారు. దేవునికి కానుకిచ్చి ఏమయ్యారు? చనిపోయారు. బిడ్డలుంటే అనాథలైపోతారు. ఎంత బాధ చూడండి. జాగ్రత్తగా ఉందాం. ఈ లిస్టులో ఉండకుండా మనమందరము కూడా ప్రభు రాజ్యంలో ప్రవేశించే ఆయన బిడ్డలుగా ఉండాలి. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే ఇప్పుడు చూడండి 22వ అధ్యాయము 4వ వచనం.
ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. వారి నొసల యందు ఆయన నామం ఉంటుంది. రాత్రి ఉండదు, దీపకాంతి ఉండదు, సూర్యకాంతి అసలు అవసరమే. దేవుని రాజ్యములో ఏం చేస్తామంట? ఆయన ముఖ దర్శనము చేస్తాం. ఆయనను చూస్తూ, ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ, ఆయనను సేవిస్తూ ఆయన రాజ్యములో ఉంటాం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడు, ఆ సహోదరుడు